నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే గర్భధారణ సమయంలో ప్రశాంతంగా, సేఫ్గా నిద్రపోవడం ఎలా అని. ఎందుకంటే ఇది కేవలం తల్లికి మాత్రమే కాదు, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. గర్భవతిగా ఉన్నప్పుడు నిద్ర అనేది ఒక పెద్ద సవాల్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. ముఖ్యంగా ఎలా పడుకుంటే మంచిది, ఏ పొజిషన్ సేఫ్ అని చాలామంది కాబోయే తల్లులకు ఒక చిన్న ఆందోళన ఉంటుంది. నేను సరిగ్గానే పడుకుంటున్నానా, బేబీకేమీ కాదు కదా, ఇలాంటి ఆలోచనలు రావడం చాలా సహజం. అందుకే ఈరోజు మనం కేవలం శరీరానికి సౌకర్యంగా ఉండే పొజిషన్స్ గురించే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రెండూ తల్లికి, బిడ్డకు చాలా ముఖ్యం. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దావా? అయితే అసలు ఈ స్లీపింగ్ పొజిషన్ ఎందుకంత ముఖ్యం? దాని గురించి ముందుగా తెలుసుకుందాం. గర్భం దాల్చాక శరీరంలో బోలెడు మార్పులొస్తాయి కదా, అందుకే నిద్ర విషయంలో కూడా కొంచెం అదనపు జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. ఒకవేళ సరైన పొజిషన్లో పడుకోకపోతే కొన్ని ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అంటే నడుము నొప్పి రావడం, బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్, ఊపిరి తీసుకోవడంలో కొంచెం కష్టంగా అనిపించడం, ఇలాంటివి. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే కడుపులో ఉన్న బిడ్డకు బ్లడ్ ఫ్లో తగ్గే ప్రమాదం ఉంటుంది. అందుకే కరెక్ట్ పొజిషన్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? డాక్టర్లు ఏ పొజిషన్ను రికమెండ్ చేస్తున్నారు? సురక్షితంగా, సౌకర్యవంతంగా నిద్రపోవడానికి బెస్ట్ పొజిషన్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. నిజానికి డాక్టర్లు చెప్పే బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. అదేంటంటే సింపుల్గా ఎడమవైపు తిరిగి పడుకోవడం. అంతే. జస్ట్ ఇలా ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల ఎన్ని లాభాలు తెలుసా? నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ప్లాసెంటాకు కూడా బ్లడ్ ఫ్లో బాగుంటుంది, కిడ్నీలు సరిగ్గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు, కాళ్లలో వాపులు కూడా తగ్గుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా బిడ్డకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. చూసారా ఒక్క పొజిషన్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో? సరే, ఈ పొజిషన్లో ఇంకా కంఫర్టబుల్గా ఉండాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. దాన్ని SOS అంటారు. అంటే స్లీప్ ఆన్ సైడ్. ఏం లేదండి, మోకాళ్ల మధ్యలో ఒక పిల్లో పెట్టుకోవాలి, అలాగే కడుపుకి సపోర్టుగా ఇంకో పిల్లో పెట్టుకుంటే వెన్నెముక మీద ప్రెషర్ తగ్గి చాలా హాయిగా ఉంటుంది. ఓకే, బెస్ట్ పొజిషన్ ఏంటో తెలిసింది కదా. మరి ఏ పొజిషన్స్ని అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొన్ని భంగిమలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా రెండు పొజిషన్స్, వాటిని అస్సలు ట్రై చేయకూడదు. మొదటిది వెల్లెకిలా పడుకోవడం. ఇలా పడుకుంటే బిడ్డ బరువంతా వెన్నెముక, ముఖ్యమైన రక్తనాళాల మీద పడుతుంది. దానివల్ల సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇక రెండోది బోర్లా పడుకోవడం. పొట్ట పెరిగే కొద్దీ అది అస్సలు కుదరదు, సేఫ్ కూడా కాదు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు. సరే, పడుకునేటప్పుడు ఎడంవైపు తిరిగి పడుకుంటాం, కాని నిద్రలో తెలియకుండా పొజిషన్ మారితే ఎలా అని. ఇది చాలా కామన్ డౌట్. దీని గురించి టెన్షన్ పడాలా? అస్సలు అవసరం లేదు. నిద్రలో కదలడం, పొజిషన్స్ మారడం అనేది చాలా నార్మల్. మన శరీరం చాలా స్మార్ట్ తెలుసా? ఒకవేళ ఏదైనా పొజిషన్ అసౌకర్యంగా అనిపిస్తే మన బాడీయే మనల్ని వెంటనే నిద్రలేపుతుంది. సో బాడీ మీద నమ్మకం ఉంచండి, దానికదే చూసుకుంటుంది. ఇప్పటిదాకా మనం శారీరకంగా ఎలా పడుకోవాలి, ఏంటి అని చూశాం. కాని మంచి నిద్రకి శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మనం ఆ మానసిక ప్రశాంతత వైపు వెళ్దాం. ఇది కూడా అంతే ముఖ్యం. మనసును ప్రశాంతంగా చేసుకోవడానికి ఇక్కడ కొన్ని మంచి మాటలున్నాయి. ఒకసారి కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వీటిని మనసులో అనుకుంటే చాలు. ఆ ప్రశాంతతను ఫీల్ అవ్వండి. అది మీతో పాటు మీ బిడ్డకు కూడా చేరుతుంది. మనస్సులో ఇలా అనుకోవాలి, నా శరీరం నా బిడ్డను ప్రేమతో కాపాడుతోంది. ఈ ఫీలింగ్ చాలా భరోసానిస్తుంది. ఇంకా నేను తీసుకునే ప్రతి శ్వాసతో శాంతి, భద్రత నా బిడ్డకు చేరుతున్నాయి. ఊపిరి పీలుస్తున్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ బేబీకి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. అదొక అద్భుతమైన కనెక్షన్. చివరగా, నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా బిడ్డ ప్రేమతో సురక్షితంగా ఉన్నాడు. ఈ మాటలు రాత్రంతా ఒక రక్షణ కవచంలా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలన్నింటినీ కలిపి ఒక మంచి రాత్రి రొటీన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం.
హాయిగా నిద్రపోవాలంటే ఒక మంచి రొటీన్ ఫాలో అవటం చాలా హెల్ప్ చేస్తుంది. రాత్రిపూట లైట్గా భోజనం చేయడం, పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగడం, నిద్రకి కనీసము అరగంట ముందు ఫోన్ పక్కన పెట్టేయడం, అలాగే రోజు ఓ 20 నిమిషాలు నడిస్తే ఇంకా మంచిది. ఇక చివరగా పడుకునే ముందు మనం చెప్పుకున్న ఆ మంచి మాటల్ని మనసులో అనుకోవడం, ఇవన్నీ కలిస్తే ఆ రాత్రి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఎంత నిజమో కదా ఈ మాట. తల్లి శరీరం రిలాక్స్డ్గా ఉంటే బిడ్డ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. ఈ కనెక్షన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. తల్లి ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత బిడ్డకు కూడా అందుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గర్భధారణ సమయంలో నిద్ర అనేది ఒక మెడిసిన్ లాంటిది. ఇది కేవలం రెస్ట్ తీసుకోవడం కాదు, అదొక హీలింగ్ ప్రాసెస్. ఈ విషయాలు మీ అందరి నిద్రను మరింత ప్రశాంతంగా మార్చడానికి సహాయపడతాయని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.